కృష్ణా నీళ్ళని కృష్ణార్పణం సముద్రం పాలు చేస్తారు, బందరుకు భయం మన నీళ్ళని సముద్రం పాలైపోయాయి. నీళ్ళని ఒడిసి పట్టకపోతుంది, పాలమూరున గతి చేస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడి భారీగా వరదలు వచ్చి ఒక్కొక్క రోజు సగటున ఒక 30-40 రోజులైతే సగటున 30 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణానది నీళ్లు 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి ఒక 30-40 రోజులు వరద సమయంలో. ఇంత వర్షాలు పడ్డా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీశైలంలో ఈ రాష్ట్ర రైతులందరూ గమనించాలి. రైతులలో కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ ఓట్లు వేసిన రైతులు ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా జాగ్రత్త వినాలని నేను మనవి చేస్తా ఉన్నా. శ్రీశైలంలో 215 నిల్వ టీఎంసీ మాత్రమే, కానీ ప్రతిరోజు ఎక్కిపారుతోంది. ప్రతిరోజు 20-30 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. అన్ని రోజులు కలిపి ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 400 టీఎంసీల నీళ్లను డ్రా చేసింది శ్రీశైలంలోకి వెళ్ళి. అటు హైడల్ పవర్ పేరు మీద కావచ్చు, పోతిరెడ్డిపాడు ద్వారా కావచ్చు, తెలుగంగ ద్వారా కావచ్చు, కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే 400 టీఎంసీల నీళ్ళను డ్రా చేసింది. ఇప్పుడు వరద లేదు, శ్రీశైలంలో ఉండేటువంటి నిల్వ 130 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పుడు ఈరోజు 130 టీఎంసీల నిల్వ సామర్థ్యం శ్రీశైలం. ఇంత బ్రహ్మాండంగా వానకాలం వచ్చి ఇంత వరద వచ్చి ఇన్ని నీళ్ళు వచ్చిన సంవత్సరంలో రైతులు ఏం ఆశిస్తారు? పాలమూరు రైతులు ఏం ఆశిస్తారు? నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎట్లా చేయకపోతే ఇవి పని అమల్లో ఉండేటువంటి కేఎల్ఐ కన్నా నీళ్ళు అందాలి కదా. మరి ఇప్పుడు యాసంగిలో కేఎల్ఐ ద్వారా నీళ్ళు రావాలని రైతులు ఆశిస్తారు కదా. జూరాల మీద ఆధారపడినటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వాళ్ళు ఆశిస్తారు కదా నీళ్ళు రావాలని యాసంగికి. యాసంగి ప్రణాళిక ఏది? నువ్వు యాసంగికి ఇప్పుడు రైతులు వేసుకోవాలన్నా వేసుకోవద్దా? వేసుకుంటే మరి 130 టీఎంసీలతోనే ఏడ సరిపోతుంది? అవతల ఆంధ్రోళ్ళు వాళ్ళు గుంజేది వాళ్ళు గుంజుతూ ఉన్నారు. హైడల్ పవర్ చీప్ కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం హైడల్ పవర్ను జనరేట్ చేస్తూనే ఉంది, నీళ్ళు పోతూనే ఉన్నాయి. పవర్కి ప్రత్యామ్నాయం ఉంది. ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినా ఇంకో పవర్ వస్తుంది మనకు. కానీ నీళ్ళు వస్తాయా? ఉన్న నీళ్ళని పోగొట్టుకొని సేద్యం బంద్ పెడదామా యాసంగిన? మీరు లెక్కలేసుకుంటే హైడల్ పవర్ కంటే మిగతా అన్ని పవర్లు కూడా కాస్ట్లీ. హైడల్ పవర్ చీప్ కాబట్టి మేము చీప్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? యాసంగికి నీళ్లు కావాలంటే నీళ్లు ఒడిసి పట్టుకోవాలన్నా లేదా? నీళ్ళు ఆదా చేసుకోవాలన్నా లేదా? మరి రైతుల ప్రయోజనం మీకు ఉన్నట్లా? రైతు సంబరాలు చేస్తున్నారు కదా. పాలమూరు రైతులకు యాసంగి పంట వేసుకోవాలన్నా వేసుకోవద్దా చెప్పి రావాలి కదా. మరి సంబరాలు చేసినప్పుడు వానాకాలం సీజన్ అయ్యేపాయి, 70% హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పటికే. యాసంగికి తయారవుతున్నారు రైతులు. యాసంగి రైతు భరోసా గురించి ఏం చెప్పకపోతే నిన్న, యాసంగి పంటలు వేసుకోవాలన్నా లేదా, నీళ్ళు ఇస్తావా లేదా చెప్పకపోతే. అంటే ఎక్కడ మీకు ముందు చూపున్నట్లు? ఏ ముందు చూపుతో మీరు పాలమూరు రైతులకు కానీ తెలంగాణ రైతులకు కానీ మీరు దారి చూపిస్తున్నారు లేదా భరోసా ఇస్తున్నారు?